హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 22nd అండ్ 23rd ఫిబ్రవరి 2024లో జరిగిన షిఫ్ట్ 1, 2, 3, 4లలో వచ్చిన రీజనింగ్ సెక్షన్లోని అన్ని మోడల్స్ను కాన్సెప్ట్ ఓరియంటెడ్లో డిస్కస్ చేయబోతున్నాను. కావున ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాయబోతున్న అందరు విద్యార్థులు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇది నంబర్ సిరీస్ క్వశ్చన్. ఈ నంబర్స్ ఏంటి? 5, 17, 53, $485 అని ఇచ్చాడు. వీటి రిలేషన్ని మనం అబ్జర్వ్ చేస్తే 5 into 3 15 plus 2 అంటే 17 అవుతుంది. 1753 కావాలంటే 17 into 3 అంటే 51 plus 2 వేస్తే మనకు 53 వస్తుంది. అంటే ఈ సిరీస్ మనకు లాజిక్ బ్రేక్ చేసినాం కాబట్టి ఇందులో కూడా into 3 plus 2 వేయాలి. ఇక్కడ మనకు 53 into 3 అంటే ఎంత వస్తుంది? మనకు 159 plus 2 అని అంటే ఎంత? మనకు 161. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 1, 2, 3, 5, 8 $21, 34. కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే వీటిలో ఈ 1 plus 2 ఫస్ట్ 2ని అబ్జర్వ్ చేస్తే మనకు థర్డ్ వచ్చింది. అదే సెకండ్ థర్డ్ యాడ్ చేస్తే, ఫస్ట్ సెకండ్ యాడ్ చేస్తే థర్డ్ వచ్చింది. సెకండ్ థర్డ్ని యాడ్ చేస్తే మనకు ఇక్కడ ఫోర్త్ వచ్చింది. 2 plus 3 అంటే 5. లాజిక్ తెలిసిపోయింది. అదే 3 plus 5ని యాడ్ చేస్తే మనకు 8 వచ్చింది. అంటే ప్రీవియస్ 2 నంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నంబర్ వచ్చింది. ఇది లాజిక్. దీన్ని ఫిబొనాచి సీక్వెన్స్ అంటాం. కాబట్టి 5, 8ని యాడ్ చేస్తే, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 13 వస్తుంది. కాబట్టి ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 6, 24, 60, 120, 210 అని ఉంటాయి. నంబర్ సిరీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవి పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. టేబుల్స్ 19 వరకు, స్క్వేర్స్ 25 వరకు, క్యూబ్స్ 15 వరకు మినిమం రావాల్సింది. ఇక్కడ ఈ 6 అంటే మనము 2 cube -2 అని రాసుకోవచ్చు. 25 అండ్ 24 అంటే 3 cube -3, ఎందుకంటే 3 cube అంటే 27 -3 అంటే 24. ఓకే, ఇది 60 అంటే 4 cube -4 అని రాయొచ్చు. 64 -4 అంటే ఇది అవుతుంది. ఇక్కడ 120 అంటే 5 cube ఎంత? 125. 125లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ 210 అంటే 6 cube -6. మరి ఈ క్వశ్చన్ మార్క్ ఉన్నదేంటి? 7 cube -7 కావాలి. లాజిక్ బ్రేక్ చేసినాం కాబట్టి ఇదే లాజిక్ని మనం అప్లై చేస్తాం. 7 cube అంటే 343. 343 -7 అంటే 336. అంటే ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, select the option in which the numbers share the same relationship as that shared by the given pair of numbers. అంటే ఏంటి? ఇక్కడ ఈ 48కు 60కి రిలేషన్ ఎలా ఉందో అలాంటి సేమ్ రిలేషన్ ఉన్నది కింద ఆప్షన్స్లో దేనిలో ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ 48, 60 కావాలి అంటే 48కు మనం ఎంత యాడ్ చేస్తే వస్తుంది? 12 యాడ్ చేసి వస్తుంది. మరి 12 ఎలా వచ్చింది అని అంటే ఈ డిజిట్స్ ఉన్నాయి కదా, 48లో ఉన్న 4, 8, 4 + 8 చేస్తే మనకు ఈ 12 వచ్చింది. అంటే లాజిక్ మనకు ఈ మోడల్లో ఉన్నది కింద ఆప్షన్స్లో ఏదవుతుందో చూద్దాం. ఇక్కడ 64 + 6 + 4 అంటే ఎంత? 10 అంటే 74 అవుతుంది. ఇది రాంగే. ఇక్కడికి వస్తే 98 + 9 + 8 అంటే 17 అవుతుంది. అంటే ఇది 114 కాదు. 78 అంటే 78 +
7 + 8 అంటే 15. ఇది కూడా మనకు సెట్ కావట్లేదు. 86, 8 + 6 అని అంటే 14. 86 + 14 అంటే 100 అవుతుంది కాబట్టి లాస్ట్ది కరెక్ట్. ఈ క్వశ్చన్ మనకు అనాలజీ క్వశ్చన్. అనాలజీ క్వశ్చన్లో ఫస్ట్ ఏమిచ్చాడు, రబ్బర్కు ఈ లెటర్స్ ఏ విధంగా మారినాయో ఆ స్టైలు మనం అబ్జర్వ్ చేసుకుంటూ క్యాటిల్కు మనం చెప్పాలి. ఈ రబ్బర్లో ఉన్న లెటర్సే ఇందులో కూడా వచ్చినాయి. అదేవిధంగా క్యాటిల్లో ఉన్న లెటర్స్ని అదే ఆర్డర్లో మనం చేంజ్ చేయమని అంటుంది. వీటిలలో ఈ రబ్బర్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం, అంటే హాఫ్గా డివైడ్ చేస్తున్నా. అప్పుడు బి ఇటు వచ్చింది, ఆర్ ఇటు పోయింది, యు ఇక్కడికి వచ్చింది. ఈ సెకండ్ హాఫ్లో ఈ బి ఇటు వచ్చింది, ఆర్ ఇక్కడికి వచ్చింది, ఈ ఇక్కడికి వచ్చింది. సేమ్ స్టైల్లో మనకు క్వశ్చన్ కూడా దీన్ని ఆఫ్ చేసి టీ ఇటు తీసుకొద్దాం, సి ఇక్కడికి, ఏ ఇక్కడికి. అదే టీ ఈ ప్లేస్లోకి, ఈ ప్లేస్లోకి, అప్పుడు ఎల్ ఇక్కడికి వస్తుంది. టిఏసి ఈఎల్టీ ఉన్నది మనకు థర్డ్ దానిలో, అంటే సి ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఏ కోడింగ్ సిస్టమ్ substance is coded as 101 and supreme is coded as 94, then how will portrait be coded in the same coding system అన్నది. ఇక్కడ మనం ఫస్ట్ అంటే ఈ లెటర్స్కు నంబర్స్కు రిలేషన్ ఇచ్చాడు అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ లెటర్స్కు మనం ప్లేస్ వాల్యూస్ రాద్దాం. ఒక కన్క్లూజన్స్కి మనం రావచ్చు, డైరెక్ట్ దాని నుంచి లాజిక్ బ్రేక్ చేయొచ్చు. ఇక్కడ ఎస్ అంటే 19, U S19, U21, B2, S19, T20, A1, N14, C3, E5. వీటి ప్లేస్ వాల్యూస్ నేను రాసిన. వీటి ప్లేస్ వాల్యూస్ రాసిన తర్వాత వీటిని యాడ్ చేద్దాం. 19 + 21 అని అంటే 40. నెక్స్ట్ ఇది 20 అవుతుంది. 19 + 1 చేస్తే 40 + 20 60 ఈ 20 80, 82 నెక్స్ట్ ప్లస్ 14 96, 99 తర్వాత 104 వస్తుంది. 104 మనకు సమ్ చేస్తే 104 వస్తుంది. కానీ మనకు వాల్యూ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 101 అని ఇచ్చాడు. అంటే 104 - 3 వేస్తే మనకు వస్తుంది. మరి 104 - 3 అంటే ఈ -3 ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో ఈ లెటర్స్ని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఓవెల్స్ కాన్సనెంట్స్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఓవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇది యు ఒకటి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఈ, అంటే యుఏఈ 3 ఓవెల్స్ వచ్చినాయి కాబట్టి 3 ఓవెల్స్ని ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. ఇదే లాజిక్ని దీనికి అప్లై చేద్దాం. పి అంటే 16, O 15, R 18, T 20, R 18, A1, I 9, T 20. ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. వీటిని యాడ్ చేస్తే 16 + 15 31, ఇది 49, తర్వాత 69, 79, 87, 88, తర్వాత 97, 107 వస్తుంది. 117 వస్తుంది. 117 అని అంటే దీనిలో నుంచి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? O1, A1, I1, అంటే 3 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి -3 వేస్తున్నా, అంటే 114. 114 ఆప్షన్ ఏది? సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ బెర్రీ మ్యాంగో ఈజ్ రిటర్న్ యాజ్ ఏదో ఇచ్చాడు. వేటి కోడ్స్ ఇచ్చాడు? బెర్రీ మ్యాంగో ఇచ్చాడు, ఆల్ఫా బెర్రీ ట్యాంగో, మ్యాంగో ఆల్ఫా, బెర్రీ ట్యాంగో, వీటన్నిటికి కోడ్ ఇచ్చాడు. మనని కనుక్కోమన్నది ఏంటంటే ఏమని అన్నాడు? ఆల్ఫాకు కోడ్ ఏంటి అని అన్నాడు. ఇక్కడ ఇచ్చిన వాటిలలో
ఆల్ఫా ఎక్కడ ఉంది అనేది మనం చూద్దాం. ఆల్ఫా ఈ ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్లో ఉంది. అంటే దీనిలో నుంచి మనకి ఆల్ఫా రావాలి అంటే మ్యాంగోని మనం ఎలిమినేట్ చేస్తే డైరెక్ట్ తీసుకురావచ్చు. మరి మ్యాంగో ఎక్కడుంది? మ్యాంగో అనేది ఇగో ఈ ప్లేస్లో మ్యాంగో ఉంది, ఈ ప్లేస్లో అంటే ఫస్ట్ దాన్ని థర్డ్ దానిలో మ్యాంగో ఉంది. మరి ఇక్కడ ఈ రెండిట్లలో కామన్ ఉన్నది ఏది అని చూస్తే XA అనేది కామన్. మరి మిగిలింది ఆల్ఫానే కాబట్టి ఆల్ఫా అంటే CUN మనకు ఆల్ఫా కోడ్ అవుతుంది. అంటే B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకు లెటర్ సిరీస్ ఇచ్చాడు. అంటే లెటర్స్కు మనం ప్లేస్ వాల్యూ చూద్దాం. లెటర్స్కు ప్లేస్ వాల్యూ అంటే K అంటే 11, M 13, I 9, O 15, G 7. వీటిలో ఏమన్నా లాజిక్ మనం బయటికి తీయొచ్చా అని చూస్తే ఇందులో 11 13 అయిందంటే +2 అయింది. మళ్ళీ 13 9 అని అంటే మళ్ళీ -4 అవుతుంది. అంటే ఇది ఆల్టర్నేటింగ్ సిరీసా? ఒక్కసారి చూద్దాం మనం. 11 9 అయింది, 9 7 అయింది. ఎస్, ఆల్టర్నేటింగ్ సిరీస్. ఆల్టర్నేటింగ్ సిరీస్ అని అంటే 11 9 కావాలని అంటే -2, ఈ 9 7 కావాలంటే -2. ఎస్. దీని తర్వాత నెక్స్ట్ 13 15 కావాలి అని అంటే +2 అయింది. కాబట్టి 15కు నెక్స్ట్ ఎంత కావాలి? 17 కావాలి. 17 అంటే ఇక్కడ మనకు Q రావాలి. ఫస్ట్ మనకి ఇక్కడ Q రావాలి. ఓకే. తర్వాత Q ఉన్నది ఏది? ఇక్కడ Q ఉంది, ఇక్కడ Q ఉంది ఫస్ట్ లెటరు. కాబట్టి A రాంగ్, D రాంగ్. ఎలిమినేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లెటర్ చూద్దాం. P అంటే అన్నిట్లలో లాస్ట్ లెటర్. P అంటే 16, N 14, R 18, L 12. ఇక్కడ మనకు 16 and 14 12 కావాలి అంటే, ఎందుకంటే ఆల్టర్నేటింగ్ సిరీస్ అని నాకు తెలిసింది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా అంటే -2 వచ్చింది. ఇక్కడ కూడా మనకు కావాల్సింది ఒకటి గ్యాప్ ఇచ్చి మనకు -2 అని అంటే 10. ఇక్కడ J రావాలి. ఇక్కడ J ఉన్నది ఏది? మనకు లాస్ట్కు J ఉన్నది C కాబట్టి C ఈజ్ కరెక్ట్. 3 of the following 4 letter clusters are alike in a certain way and one is different. Pick the letter cluster that is different from the rest అని అన్నాడు. అంటే ఆడ్ వన్ అవుట్. ఇందులో ఒక్కటి డిఫరెంట్ ఉంది, మిగిలిన అన్ని సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయమని అంటుంది. వీటిలలో మనం ఒకసారి ప్లేస్ వాల్యూస్ చూద్దాం. మనం M అంటే 13, N 14, P 16, K 11, D 4, W 23, H 8, S 19, H 8, S 19, L 12, O 15, R 18, I 9, V 22, E 5. వీటిలలో మనం అన్నీ ఒక స్టైల్ ఉంది, ఒకటి డిఫరెంట్ ఉంది అంటుండు కాబట్టి ఆ ఉన్నదాన్ని ఏందో ఒకసారి మనం చూద్దాం. 13 ఈ 16 కావాలి అని అంటే మనకు +3 యాడ్ అయింది. ఈ 14 11 కావాలంటే -3. ఈ 4 8 కావాలంటే +4. ఇది -4, ఇది +4. ఆల్టర్నేటివ్గా నేను నంబర్ చూస్తున్నా. ఇది -4, ఇది +4, ఇది -4. అంటే ఇవన్నీ BCD ఇవన్నీ ఒక స్టైల్ ఉన్నాయి. ఇది ఒక్కటే డిఫరెంట్ ఉంది కాబట్టి A ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది మనకు డైస్ ప్రాబ్లం. ఇందులో ఏమని అంటుండు? ఏ నంబర్ 1కి మనకు ఆపోజిట్ ఉన్నది ఏది అని అడుగుతుంది క్వశ్చన్లో. 1కి ఆపోజిట్ అంటే ఇది మనకు 2 డైమెన్షనల్ ఫిగర్. 2 డైమెన్షనల్ ఫిగర్లో ఎప్పుడైనా కానీ ఆపోజిట్ మీకు ముందు అవుపడే. అంటే వీటన్ని ఫిగర్లలో మనం డైరెక్ట్ చూసే చెప్పొచ్చు 1 ఉంది అంటే ఈ 1 అన్నిట్లలో ఏదైతే 1 ఉందో
1కి ఆపోజిట్ ఉన్నది ముందు అవ్వకూడదు. అంటే 3 ఆపోజిట్ కాదు, 2 కూడా ఆపోజిట్ కాదు. అదేవిధంగా 6 ఆపోజిట్ కాదు, 5 ఆపోజిట్ కాదు. అంటే 1కి ఆపోజిట్ కాని ఏంటి అని అంటే 2, 3, 5, 6 ఇవి అస్సలు కావు. ఎందుకంటే ఆపోజిట్ మనకు బయటకు అవ్వబడవు 2 డైమెన్షన్ ఫిగర్ కాబట్టి. మరి ఆటోమేటిక్గా 1కి మిగిలింది ఏముంది మనకు 4 కాబట్టి 4 ఆపోజిట్ అవుతుంది. అంటే ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద డైస్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద గివెన్ పేపర్ అలాంగ్ ద లైన్స్ అని అన్నాడు. దీన్ని మనం ఓపెన్ డైస్ అంటాం. డైస్ని ఓపెన్ చేసినాం. వీటిలన్నిటిని క్లోజ్డ్ డైస్. ఈ ఓపెన్ డైస్ ఏ క్లోజ్డ్ డైస్లోని పార్ట్ అని మనం చెప్పాలి. ఎప్పుడైనా ఆపోజిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఓపెన్ డైస్లో ఈ ఒక్క గ్యాప్తో ఉన్నాయి, స్ట్రేట్ లైన్ ఫామ్ అయిన వాటిలో ఒక్క గ్యాప్ ఉన్నాయి, ఆపోజిట్ అవుతాయి. అంటే 4కి ఆపోజిట్ 1. నేను ఫస్ట్ ఆపోజిట్ రాస్తున్నా. అదే 6కి ఆపోజిట్ 2. నెక్స్ట్గా మిగిలినవి మనకి ఇవే కాబట్టి 5కి ఆపోజిట్ 3. ఇక క్లోజ్డ్ డైస్ దగ్గరికి వస్తే ఈ కింది వాటిలో ఏది ఈ ఇచ్చిన ఓపెన్ డైస్కు క్లోజ్డ్ అవుతుంది అనండి. అంటే ఇక్కడ క్లోజ్డ్ డైస్లో ఆపోజిట్ ఉన్నాయి మాత్రం మనకు అవుపడాయి. అంటే బ్యాక్ ఉన్నాయి, కింద ఉన్నాయి, ఇవి మనకు 2 డైమెన్షన్ షేప్స్ కాబట్టి అవుపడాయి. ఈ ఫస్ట్ ఏదాన్ని అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఏలో 1, 4, 2 ఉంది. ఇక్కడ ఈ 1, 4, 2 ఇచ్చిన వాటిలలో ఎక్కడుంది అని మనం ఒకసారి చూద్దాం. 1, 4, 2 ఇచ్చిన వాటిలలో ఎక్కడుంది? 1 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. అంటే 1, 4 ఒకటే లైన్లో ఉంది చూడండి. అంటే ఆపోజిట్ ఉన్నాయి అంటే ఏ అనేది ఇక్కడ మనకు రాంగ్ అవుతుంది. నెక్స్ట్ దాని దగ్గరికి వద్దాం మనం. ఇంకా దీనిలో 1, 6, 3 ఉంది. 1 ఎక్కడ ఉంది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. అన్నీ వేరువేరుగానే ఉన్నాయి కాబట్టి ఇది కావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత సిలో ఏముంది? 1, 5, 6. 1 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది. ఏవి కూడా సేమ్ లైన్లో లేవు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2, 3, 6. 2, 3, 6 అంటే 2 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, 6 ఉంది, 6 ఇక్కడ ఉంది. అంటే 2, 3లు మళ్ళీ సేమ్ లైన్లో ఉన్నాయి. అంటే ఆపోజిట్ మనకు అవపడద్దు. అంటే ఇది కూడా రాంగే. అంటే ఆన్సర్ ఇక్కడ మనకు BC 2 అవుతున్నాయి. నెక్స్ట్, ఇది మనకు సిలాగిజం ప్రాబ్లం. దీనికి స్టేట్మెంట్స్కి మనం వెన్ డయాగ్రామ్స్కి ఇద్దాం. ఆల్ బ్యాట్స్ ఆర్ స్టిక్స్. ఆల్ బ్యాట్స్ ఆర్ స్టిక్స్ అని అన్నాడు. తర్వాత నో స్టిక్ ఈజ్ బాల్. ఏ స్టిక్ కూడా బాల్ కాదు అని. ఇక్కడ కన్క్లూజన్స్లో ఏవి కరెక్ట్ ఏవి రాంగో ఫస్ట్ చెక్ చేయాలి మనం. నో బ్యాట్ ఈజ్ బాల్. బ్యాట్ ఎక్కడుంది, బాల్ ఎక్కడుంది అనేది మనం చూద్దాం. బ్యాట్ ఎక్కడుంది మనకు? బ్యాట్ ఇక్కడుంది, బాల్ ఇక్కడుంది. అసలు ఇందులో స్టిక్కు బాలే టచ్ కాకపోతే స్టిక్ లోపల ఉన్న బ్యాట్ ఎట్లా టచ్ అవుతుంది? కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్, నో బాల్ ఈజ్ బ్యాట్. ఏ బాల్ కూడా బ్యాట్ కాదు. నో బ్యాట్ ఈజ్ బాల్ అయితే, నో ఎక్స్ ఈజ్ వై అయితే, నో వై ఈజ్ ఎక్స్ కూడా కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇందులో బోత్ ఆర్ కరెక్ట్. బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అని అంటే D ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, దీనికి మనం వెన్ డయాగ్రామ్స్ ఇద్దాం. ఆల్ బెడ్స్ ఆర్ టేబుల్స్. ఆల్ బెడ్స్ ఆర్ టేబుల్స్ అని అన్నాడు. ఓకే. ఆల్ కార్డ్స్ ఆర్ టేబుల్స్ అని అన్నాడు. ఆల్ కార్డ్స్ ఆర్ టేబుల్స్. ఓకే. ఆల్ టేబుల్స్ ఆర్ ట్యాప్స్. ఆల్ టేబుల్స్ ఆర్ ట్యాప్స్ అని. అంటే ఇక్కడ కూడా మనకు టేబుల్ ఉంది కాబట్టి దీనికి కూడా నేను ట్యాప్ అని తీసుకుంటాను. ఈ కన్క్లూజన్స్లో ఆల్ కార్ట్స్ ఆర్ ట్యాప్స్ అని అన్నాడు. కార్ట్ ఎక్కడుంది, ట్యాప్ ఎక్కడుందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కార్ట్ ఉంది, ఇక్కడ ట్యాప్ ఉంది కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్, సమ్ ట్యాప్స్ ఆర్ బెడ్స్ అని అన్నాడు. సమ్ ట్యాప్స్ ఆర్ బెడ్స్. ట్యాప్ ఇక్కడ ఉంది, బెడ్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆల్లో నుంచి ఆటోమేటిక్గా సమ్ వస్తుంది మనకి. ఇక్కడ ఆల్ బెడ్స్ ఆర్ ట్యాప్స్ అవుతుంది కాబట్టి
సమ్ ట్యాప్స్ ఆర్ బెడ్స్ అనేది కరెక్టే. నెక్స్ట్ సమ్ ట్యాప్స్ ఆర్ కార్డ్స్ అని అన్నాడు. సమ్ ట్యాప్స్ ఆర్ కార్డ్స్, కాబట్టి ఇక్కడ ట్యాప్ ఉంది, ఇక్కడ కార్డ్ ఉంది, కాబట్టి ఇది కూడా కరెక్టే. అన్ని కరెక్టే అంటే ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ select the correct option that indicates the arrangement of the following words as they appear in English dictionary అన్నాడు. ఇంగ్లీష్ డిక్షనరీలో ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి వీటిని. వీటన్నిట్లలో కామన్ ఉన్నది ఏముంది? బోట్ అనేది అన్నిట్లలో కామన్ ఉంది. కాబట్టి బోట్ని మనం ఎలిమినేట్ చేద్దాం. బోట్ తర్వాత వాటిలలో చూద్దాం. ఇందులో ఏముంది? YARD, HOUSE, తర్వాత ER, MAN, IN. వీటిలలో ఏ లెటర్ మనకు ఫస్ట్ వస్తుంది అనేది మనం చూడాలి. ఉన్న వాటిలలో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఈ అనేది మనకు ఫస్ట్ వస్తుంది. ఈ అంటే ఇది ఫస్ట్ లెటర్. అన్నిట్లలో ఫస్ట్ లెటర్ మనం చూడాలి. ఫస్ట్ లెటర్ టై అయితే మళ్ళీ నెక్స్ట్ లెటర్ దగ్గరికి రావాలి, కాబట్టి ఇది ఫస్ట్ అవుతుంది. ఈ తర్వాత నెక్స్ట్ మనకు H అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది. ఆ తర్వాత I థర్డ్, నెక్స్ట్ ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. కాబట్టి ఈ ఆర్డర్ మనకి ఎలా ఉంది? ఫస్ట్ ఏమొచ్చింది? థర్డ్ వచ్చింది, తర్వాత సెకండ్, థర్డ్, ఫిఫ్త్, ఫోర్త్ వచ్చింది, ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది మనకు ఫస్ట్ వచ్చింది. అంటే ఇక్కడ ఆన్సరు 3, 2, 5, 4, 1 ఉన్నది ఏ, కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇఫ్ ఇంటూ మీన్స్ అడిషన్, డివిజన్ మీన్స్ మల్టిప్లికేషన్, ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్ అండ్ మైనస్ మీన్స్ డివిజన్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అని అన్నాడు. అంటే ఇవి ఇంటర్చేంజ్ చేయాలి. మనం ఇంటర్చేంజ్ చేసినాక ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన దాన్ని చూద్దాం. ఇంటూ అంటే అడిషన్, ఎక్కడ ఇంటూ ఉందో అక్కడ అడిషన్ రాస్తాం. ఓకే, తర్వాత డివిజన్ మీన్స్ మల్టిప్లికేషన్, డివిజన్స్ దగ్గర మల్టిప్లికేషన్ రాస్తాం. ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్, ప్లస్ దగ్గర మైనస్ రాస్తాం. మైనస్ మీన్స్ డివిజన్, మైనస్ దగ్గర డివిజన్ రాస్తాం. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి. ఇక్కడ 16, ఈ నంబర్ సేమ్ నంబర్స్ మారలే, ఒక ఈ ఆపరేషన్సే మార్చమన్నాడు కాబట్టి ఇది 18 అవుతుంది. మీకు తెలుసు బోర్డ్ మాస్ రూల్లో ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్ ఆపరేట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ డివిజన్ ఆపరేట్ చేయాలి అని అంటే ఈ 16 డివైడెడ్ బై 4 అంటే 4 వస్తుంది. తర్వాత మల్టిప్లికేషన్ అంటే 12 3 36 వస్తుంది. అంటే 4 + 36 మైనస్ 18 అంటే ఇక్కడ ఆన్సర్ 22 వస్తుంది. డి ఈజ్ కరెక్ట్. సి ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ బి అని అన్నాడు. సి ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ బి అంటే మనకు బి వాళ్ళ స్పౌస్ వాళ్ళ మదర్ ఎవరు? సి. అంటే బి జెండర్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం రాయట్లేదు. ఏ ఈజ్ ద ఎల్డర్ సన్ ఆఫ్ సి అని అన్నాడు. సికి ఏ పెద్ద కొడుకు అని అన్నాడు. అంటే బికి ఏకి రిలేషన్ ఏంటి? హస్బెండో వైఫ్ అనేదో లేకపోతే డిఫరెంట్ పర్సన్ అనో ఏమి ఇవ్వలేదు కాబట్టి సి వాళ్ళ పెద్ద అబ్బాయి అని అన్నాడు. నేను ఏం రాయట్లేదు. ఐండ్ అని అన్నాడు. ఐండ్ అంటే ఏంది? ఏం తీసుకోవాలి అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ డి. ఏ డి వాళ్ళ ఫాదర్, ఏ డి వాళ్ళ ఫాదర్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇఫ్ డి ఈజ్ నాట్ ద వైఫ్ ఆఫ్ ఏ అని అన్నాడు. డి ఈజ్ నాట్ ద వైఫ్ ఆఫ్ బి. ఇఫ్ బి ఈజ్ నాట్ ద వైఫ్ ఆఫ్ ఏ అని అన్నాడు. మరి బి ఏకి వైఫ్ కాదు అని అంటే ఏ డిఫరెంట్ పర్సన్. అంటే ఇక్కడ మనకు ఏని ఇక్కడ తీసుకుందాం, ఆటోమేటిక్గా దీని నుంచి ఏ వచ్చింది అని అంటే డి ఇక్కడికి వస్తుంది. సి వాళ్ళ కొడుకు అన్నాడు, పెద్ద కొడుకు ఏ అని ఇచ్చాడు కాబట్టి ఇలా రాశాను నేను. ఇందులో ఇక మన క్వశ్చన్ ఏమడుగుతుందంటే దెన్
హౌ ఈస్ బి రిలేటెడ్ టు డి. ఇక్కడ బి అనే జెండర్ ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. ఇఫ్ బి ఈజ్ నాట్ ద వైఫ్ ఆఫ్ ఏ అని అన్నాడంటే ఇక్కడ బి మైనస్ అని ఇచ్చినట్టు. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్లస్ అవుతారు. అంటే డికి ఏ ఫాదరు, డికి ఏ ఫాదరు, అదేవిధంగా ఏకి ఈ పర్సన్, మనకి ఇక్కడ పర్సన్ నేమ్ ఇవ్వలేదు, వీళ్ళు మనకేమవుతారు, వాళ్ళ బ్రదర్, ఏ వాళ్ళ బ్రదర్ అవుతాడు. అంటే డీకి ఏమవుతాడు, అంకుల్ అవుతాడు. అంకుల్ వాళ్ళ ఇక్కడ వైఫ్ అంటే ఆంట్. డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఎట్ ద రేట్ ఉంటే ఇక్కడ ఏమన్నాడు, హస్బెండ్ అన్నాడు. ఫస్ట్ ఇచ్చాడు, సెకండ్ ఇచ్చాడు. ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. ఐండ్ని మనం రిమూవ్ చేస్తే ఫాదర్ తీసుకోవాలి. యాష్ని రిమూవ్ చేస్తే సెకండ్ పర్సన్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ బి నుంచి స్టార్ట్ అయింది. బి ఈజ్ సన్ ఆఫ్ ఏ అని. మనకు కావాల్సింది ఏంది, ఒక రిలేషన్ ఆయన ఇచ్చి దీనిలో హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు క్యూ, అంటే టీకి క్యూకి మధ్యన రిలేషన్ మనం చెప్పాలి. టీకి టీ ఎక్కడ ఉంది, ఇక్కడ టీ ఉంది. క్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. ఈ రెండింటి మధ్యన రిలేషన్ చెప్పాలి. ఒక్కొక్క దాన్ని మనం ఫస్ట్ బ్రేక్ చేద్దాం. ఎస్ ఎట్ ద రేట్ టీ, ఎట్ ద రేట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఎస్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ టీ, ఎస్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ టీ, అంటే టీ మైనస్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ టీ యాష్ పి అని అన్నాడు. అంటే టీ యాష్ పి అని అంటే ఈ టైపు. అంటే ఫస్ట్ పీని తీసుకోవాలి. పి ఈజ్ సన్ ఆఫ్ టీ, పి ఈజ్ సన్ ఆఫ్ టీ అని అంటే సన్ కిందికి వస్తాడు కాబట్టి ప్లస్ రాస్తుంది. తర్వాత పి ఎట్ ద రేట్ క్యూ అని అన్నాడు. పి ఎట్ ద రేట్ క్యూ అని అంటే పి ఈజ్ హస్బెండ్ ఆఫ్ క్యూ, పి ఈజ్ హస్బెండ్ ఆఫ్ క్యూ. మనం క్వశ్చన్లు ఏమన్నాడు, హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు క్యూ, క్యూకి టీ ఏమవుతారు అని అన్నాడు. మన క్యూకి టీకి రిలేషన్ కావాలని అంటే క్యూకి పి ఎవరు, హస్బెండ్ వాళ్ళ ఎవరు, మదర్. హస్బెండ్ వాళ్ళ మదర్ అన్నప్పుడు మదర్ ఇన్ లా. ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అని. ఈ నంబర్స్లో మనకు రిలేషన్ని, నంబర్స్ని యూజ్ చేసుకుంటూ రిలేషన్ని బ్రేక్ చేయాలి. ఇలా ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడిగింది ఆయన. ఇందులో మనకు సపోజ్ ఇది ఏ బి సి అనుకున్నట్టుంటే ఏ బిని యూజ్ చేసుకుంటూ సి కానీ, ఏసీని యూజ్ చేసుకుంటూ బి కానీ, బీసీని యూజ్ చేసుకుంటూ ఏ కానీ ఒకటి కాదు. అంటే ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి అనుకున్నట్టుంటే వీటిలలో ఏవైనా రెండింటిని యూజ్ చేసుకుంటూ థర్డ్ దానికి రిలేషన్ చెప్పడం దీనిలో ఉన్న మెయిన్ లాజిక్. ఇందులో మనము కాలంని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ కాలమ్స్లో 9x16 చేస్తున్నాం. 9x16 అంటే మనకి ఎంత వస్తుంది, 144 వస్తుంది. మరి 144కు 12కు రిలేషన్ ఏంటి, 12 స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 27x3 చేస్తున్నా అంటే ఎంత వస్తుంది, మన ఇక్కడ 81 వస్తుంది. 81 అని అంటే 9 స్క్వేర్. ఎస్, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అంటే దీనికి కూడా మనం అదే లాజిక్ అప్లై చేద్దాం. 28 × x ఈజ్ ఈక్వల్ టు మనకు 14 స్క్వేర్, అంటే 14 స్క్వేర్ రాస్తుంది. 14 × 14 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 14 × 14/28. 14 2 జా 28, 2 7 జా. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు 7 వస్తుంది కాబట్టి బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 6 persons JKLMNO are sitting around a circular table facing the center. 6 members అంట లోపలికి చూస్తున్నట్ట సర్కిల్గా కూర్చొని. కాబట్టి ఫిగర్ మనం ఇలా గీసుకున్నాం. ఓకే, ఇక్కడ M ఈజ్ ఇమ్మీడియట్లీ అడ్జసెంట్ టు O అండ్ J. M OJలకు ఇద్దరికి పక్కనే ఉండాలంటే కంపల్సరిగా OJలకు M మిడిల్లో ఉండాల్సిందే. అంటే మనకి ఇక్కడ 2 ఫిగర్స్, 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి కాబట్టి నేను 2 ఫిగర్స్ తీసుకుంటా.
సర్కిల్ కాబట్టి స్టార్టింగ్ ఎక్కడి నుండైనా స్టార్ట్ చేయొచ్చు. నేను ఇలా స్టార్ట్ చేస్తున్నా. ఎమ్ ఓజేల మధ్యన ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఎమ్ ఇక్కడ తీసుకుంటున్నా, ఇక్కడ ఓ, ఇక్కడ జే అనుకున్నా. అదే సపోజ్ ఇలా కాకుండా ఇక్కడనే గనక మనకు జే ఉండి ఇక్కడ ఓ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎమ్ ఓజేల మధ్యన ఉంటుంది అని అన్నాడు. నెక్స్ట్, జే ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే. ఇక్కడ క్వశ్చన్ని ఒక్కసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే జే ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే. ఇప్పుడు అందరూ ఇన్సైడ్ చూస్తున్నారు అని అంటే మీకు రైట్ ఏది లెఫ్ట్ ఏది అనేది తెలిసి ఉండాలి. ఇది మనకు రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకే, ఏమని అన్నాడు? జే ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే. కేకి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో జే ఉందంట. అంటే కే కంపల్సరీగా ఇక్కడనే ఉండాలి. మరి కే ఇక్కడనే ఉండాలంటే ఆల్రెడీ ఓ ఉంది కాబట్టి ఈ ఫిగర్ మనకు రాంగ్. కాబట్టి దీనికి అప్లై చేద్దాం. జే ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే అంటే ఇక్కడ కే ఇక్కడ ఉంటే వీళ్ళు లోపలికి చూస్తుండ్రు కాబట్టి రైట్ సైడ్ అంటే ఇటు అవుతుంది. ఒక్క గ్యాప్ ఇచ్చాను, జే ఇక్కడికి వచ్చింది. ఎల్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. నాకు ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి ఎల్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎల్ ఉంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ రాసుకుంటున్నా, తర్వాత అందులో రాద్దాం. ఇది దేనికైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో చూద్దాం మనం. అందరూ లోపలికే చూస్తుండ్రు కాబట్టి దీన్ని ఫిక్స్ చేయాలంటే ఎన్కి ఒక్క గ్యాప్ ఇచ్చి ఇక్కడ అంటే ఎల్ ఇక్కడికే రావాలి. ఇక మనం క్వశ్చన్ ఏమడిగిండో ఒకసారి చూద్దాం. సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్ వెన్ కన్సిడర్డ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఎన్. అంటే ఎన్కి రైట్ సైడ్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. హూ సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్. ఎల్ మధ్యన ఎల్ ఇక్కడుంది, ఎన్ ఇక్కడుంది. వీళ్ళ మధ్యన ఎవరున్నారు? మనకు కే ఉంది కాబట్టి ఆన్సరు బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 8 relatives P, Q, R, S, T, V, W and Y are sitting around a square table such that 4 of them sit at 4 corners of the square, while 4 sit in the middle of each of the 4 corners అని అన్నాడు. వీళ్ళు ఎలా కూర్చున్నారంట? ఇందులో స్క్వేర్ టైప్లో మిడిల్లో 4 members, కార్నర్స్లో 4 members అని అన్నాడు. పెన్ సరిగా వాడట్లేదు, కొంచెం స్లో ఉంది. నెక్స్ట్, వై 4 sit in the middle అని అన్నాడు. అండ్ తర్వాత ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సిట్టింగ్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద క్లాస్ అని అన్నాడు. అందరూ లోపలికే చూస్తుండ్రు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఫేసింగ్ ఇన్సైడ్ అని అన్నప్పుడు మీకు లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి తెలుసు. రైట్. పీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి అని అన్నాడు. వికి లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లేస్లో పి ఉంటుంది అని అన్నాడు. ఇది మన స్టార్టింగ్లో ఎక్కడి నుండైనా స్టార్ట్ చేయొచ్చు కాబట్టి సపోజ్ నేను వీని ఇక్కడ తీసుకున్నాను, వీని ఈ ప్లేస్లో తీసుకుంటే లెఫ్ట్ సైడ్ అని అంటే మనకి ఇది లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ స్కెచ్ కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? మనకు పి ఉందని అన్నాడు. పి ఇక్కడ ఇచ్చాం. ఆర్ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ వి. అంటే వి పక్కకు ఆర్ ఉండదు అని అన్నాడు. అంటే లెఫ్ట్ సైడ్ ఉండదు, అదేవిధంగా రైట్ సైడ్ కూడా ఉండదు. ఇది ఒకటి అర్థమైపోయింది. తర్వాత ఏమన్నాడు? ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ వి అండ్ డబ్ల్యూ. విడబ్ల్యూల మధ్యన ఒక్కరే ఉంటారు అన్నాడు. అంటే డబ్ల్యూ మనకు ఇక్కడనైనా ఉండొచ్చు, డబ్ల్యూ ఇక్కడనైనా ఉండొచ్చు. మనకు డబ్ల్యూకి 2 chances ఉన్నాయి. తర్వాత ఏమన్నాడు? ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ అని అన్నాడు. క్యూకి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు? ఎస్ ఉంటారు అన్నాడు. చెప్పేదానికి పెన్నుకు కొంచెం
సింక్ కావట్లేదు, అర్థం చేసుకోండి. ఇక్కడ ఆర్ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ పి అని అన్నాడు. అంటే పికి పక్కకి ఎవరు ఉండరు, ఆర్ ఉండరు అని అన్నాడు. ఇటు సైడ్ కూడా ఆర్ ఉండరు అని అన్నాడు. తర్వాత టీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. పికి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారట? పికి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో టీ ఉంటుంది అని అన్నాడు. అంటే టీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఆర్ ఉండని ప్లేసెస్ నేను సర్కిల్లో రాస్తున్నా చూడండి. ఆరు ఈ ప్లేస్లలో ఉండదు అని అన్నాడు. రైట్. తర్వాత ఏమన్నాడు? ఓకే, కాబట్టి ఆర్ ఎన్ని ప్లేస్లలో ఉండదో మనం అబ్జర్వ్ చేస్తే ఆర్కి ఛాన్స్ ఎక్కడెక్కడ ఉంది? మనకు ఒక్కటే ఒక్క ఛాన్స్ ఆర్కి, ఇగో ఈ ప్లేస్ ఆర్ ఉంటుంది. ఇక దీన్ని బట్టి మనం ఒక్కసారి వీటిలో రాద్దాం. కండిషను ఎస్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో క్యూ ఉందని అన్నాడు. కాబట్టి వెయిట్లో అయితే ఇది సెట్ అవుతుంది మనకు. ఆర్ ఒకటి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఎస్కి ఇక్కడ డబ్ల్యూకు ఈ రెండు ప్లేస్లే డబ్ల్యూకు ఉన్నాయి కాబట్టి ఇది కంపల్సరీగా డబ్ల్యూకి కూడా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఎస్కి సెకండ్ లెఫ్ట్లో క్యూ ఉంటుంది అన్నాడు. కాబట్టి ఎస్ ఇక్కడ ఉండాలి, మనకు క్యూ ఇక్కడైతేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూద్దాం. ఆ క్వశ్చన్ ఏమన్నాడు? హూ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ పి. పికి రైట్ సైడ్ ఫోర్త్, అంటే పికి రైట్ సైడ్ అంటే మనం ఇటు సైడ్ కదా, ఫోర్త్ ప్లేస్లో. అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ అవుతుంది. అంటే ఎస్ ఉన్నది ఎక్కడ? ఆన్సరు బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇది ర్యాంకింగ్ ప్రాబ్లం. రోహిత్ ఈజ్ ర్యాంక్డ్ 18th from the top in his class. When counted from the bottom, he is ranked 36th. What is the total number of students in the class అని అడిగింది. ఇక్కడ రోహిత్ అనే పర్సన్ని వాళ్ళ ర్యాంక్స్ ఇచ్చాడు. రోహిత్ 18th ఫ్రమ్ ద టాప్ అని అన్నాడు. నెక్స్ట్ 36th ఫ్రమ్ ద బాటమ్. వీటిని యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 54 వస్తుంది. యాడ్ చేస్తే 54 వస్తుంది. సేమ్ క్యాండిడేట్ యొక్క ర్యాంక్ టాప్ బాటమ్ తెలిస్తే మీకు షార్ట్ కట్ ఏంటంటే టాప్ ప్లస్ బాటమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ 1. అంటే 54 మనం 53 ప్లస్ 1 అని రాస్తే ఇక్కడ 53 మనకేమవుతుంది? టోటల్ అవుతుంది. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని అంటే 53 is correct. Next, if 15th August 2003 was Friday, ఆ రోజు ఫ్రైడే అని ఇచ్చాడు. Then what day will it be on 15th August 2015? ఇది క్యాలెండర్ ప్రాబ్లమ్. 15th August ఇక్కడ 15th August ఉంది, ఇక్కడ కూడా 15th August ఉంది. ఇక డిఫరెన్స్ ఉన్నది ఏంటి అంటే ఒక ఇయర్లోనే కాబట్టి డైరెక్ట్ మనం ఇయర్ని 15 - 3 చేద్దాం. అంటే ఎంత వస్తుంది? 12. మధ్యన 12 years ఉన్నాయి. తర్వాత ఇక్కడ లీప్ ఇయర్స్ ఎన్ని వచ్చినాయో మనం చూడాలి. లీప్ ఇయర్ 2004 ఒకటి లీప్ ఇయర్ వస్తుంది, 2008 ఒకటి, 2012 ఒకటి. అంటే 3 లీప్ ఇయర్స్ వచ్చినాయి. అంటే 12 + 3 అంటే 15 వచ్చినాయి ఆడ్ డేస్. మరి ఇక్కడ 15ని మనము 7తోని డివైడ్ చేస్తే 7 × 2 = 14. ఆడ్ డే ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 1 ఆడ్ డే వచ్చింది. 1 ఆడ్ డే అంటే మనకు 15th August 2003 రోజు ఫ్రైడే అయింది కాబట్టి దానికి ఒక్క రోజు ఈ ఆడ్ డేని 7తో డివైడ్ చేస్తే వచ్చింది నంబర్ని యాడ్ చేస్తే డైరెక్ట్ మనకు ఆ రోజు ఏంటో తెలుస్తుంది. ఫ్రైడే +1 అంటే ఫ్రైడే తర్వాత వచ్చేది సాటర్డే. కాబట్టి సాటర్డే ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ కంప్లీట్ ద గివెన్ సీక్వెన్స్ ఆఫ్ ఫిగర్ అని. ఇది ఫస్ట్ నుండి సెకండ్, సెకండ్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫోర్త్ అబ్జర్వ్ చేస్తూ ఫోర్త్ నుంచి ఫిఫ్త్ చెప్పాలి. ఇలాంటి క్వశ్చన్స్ నాన్ వర్బల్ ప్రాబ్లమ్స్ ప్రతి
సింబల్ని కానీ లెటర్ని కానీ నంబర్ని కానీ మనం ఐడెంటిఫై చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఏదైనా ఒక లెటరో నంబరో సింబలో చూజ్ చేసుకొని దాని మూమెంట్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ మనం పెట్టచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను ఎస్ని చూద్దాం అనుకుంటున్నాను. ఎస్ ఎలా ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది, ఇక్కడికి వచ్చే వరకు ఈ ప్లేస్కి వచ్చింది, తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది, ఆ తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది. అంటే ఫస్ట్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడికి పోయింది, ఆ తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది. అంటే ఇది పైకి కిందికి మూవ్ అవుతుంది అని అన్నప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ మళ్ళీ ఈ ప్లేస్కే వస్తుంది. అంటే ఆ ఎస్ అనేది ఈ ప్లేస్కి వస్తుంది. ఎస్ ఈ ప్లేస్కి వచ్చింది. మనకు ఆప్షన్స్లో ఒక డీలోనే ఉంది కాబట్టి డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫైండ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అని అంటారు. దీనిలో మిర్రర్ ఇమేజ్ కావాలి అంటే మిర్రర్ ఇమేజ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైటే అవుతుంది. లెఫ్ట్ది రైట్గా మారుతుంది, రైట్ది లెఫ్ట్గా మారుతుంది. మిగతా ఏవి కూడా మారవు. అంటే టాప్ బాటమ్ అనేది చేంజ్ కాదు. కాబట్టి ఇందులో మనము ఫస్ట్ లెటరు లాస్ట్ లెటర్ని మనం చూద్దాం. ఈ రెండింటిని చూద్దాం. ఇక్కడ ఈ డి ఇటు ఉందంటే జనరల్గా ఇందులోకి వస్తే మిర్రర్ ఇమేజ్లో ఇలా అవుతుంది. ఏ మాత్రం మనకి ఇక్కడ మారదు. ఇలా ఏ మారకుండా ఈ స్టైల్లో ఉన్నది ఎక్కడ ఉంది మనకు? బి. బి ఈజ్ కరెక్ట్. ఇక మిగతా ఏవి చూడకుండా డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ select the figure in which the figure given below is contained from the following options అని అన్నాడు. ఇక్కడ రొటేషన్ ఆఫ్ ద ఫిగర్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నాడు. ఈ పీసు కింద ఫిగర్లలో దేనిలోని పార్ట్ 2 అని అంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ఉన్నది. ఏ స్టైలు? ఇలా పోయి ఇలా వచ్చి మళ్ళీ ఇలా పోయి ఈ విధంగా రావున్నట్టు. దేనిలో ఉండదు చూడండి. మనకు ఫస్ట్ దానిలో ఇక్కడ ఎక్కడి నుంచి ఎలా పోయింది? ఇది ఎక్కడి నుంచి ఇలా వచ్చింది, ఇలా పోయింది, ఆ తర్వాత ఇలా వచ్చింది. అంటే పర్ఫెక్ట్గా ఫస్ట్ది మనకు సెట్ అయింది. ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఏ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ punched as per the question figure shown below. Indicate from the answer figure given how it will appear when opened అని. దీన్ని ఇలా మలిచి వాళ్ళు కట్ చేశారు. కట్ చేసిన దాన్ని ఓపెన్ చేస్తే ఆ ఓపెన్ అయింది ఎలా అవుపడుతుంది, ఏ మోడల్లో అవుపడుతుంది అని అన్నాడు క్వశ్చన్. ఇప్పుడు వీట్లలో దీన్ని మనం ఒకసారి చూస్తే ఇది ఎలా ఉంది? ఇలా ఉంది. దీన్ని మనం ఆటోమేటిక్గా ఇదేమైతే ఓపెన్ చేసేటప్పుడు పైకి ఓపెన్ చేస్తాం. పైకి ఓపెన్ చేసినప్పుడు టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. అంటే ఇలా ఉన్న పార్ట్ పైకి వెళ్తే ఇలా అవుతుంది. కాబట్టి ఇలా కావాలి. తర్వాత ఇది మాత్రం మనకు చేంజ్ కాదు, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ పైకి గ్యాప్తో రావాలి, ఇక్కడ గ్యాప్లు ఉండాలి. ఇలా గ్యాప్లు ఉన్నది ఏదో ఒకసారి చూద్దాం మనం. బిలో ఉంది, సిలో ఉంది, ఇక్కడ డిలో లేదు, ఏలో లేదు. కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇట్ సైడ్ వస్తాం. కాబట్టి ఇది ఇలా రావాలి, ఇది ఇలానే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్ సైడ్ వస్తున్నాం అంటే ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఇలా మూవ్ అవుతున్నాము అని అంటే దాన్ని మనం మిర్రర్ ఇమేజ్ అంటాం. అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. అదే టాప్ ఇలా మనం మిర్రర్ పెట్టినాం అనుకోండి, దీన్ని వాటర్ ఇమేజ్ అని అంటాం. ఇందులో టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. అంటే ఈ టైపు ఫిగర్ ఉన్నది ఇందులో ఎక్కడుంది? ఇందులో కింద, అసలు ఇందులో కింద కట్టే కాలేదు. కాబట్టి సి రాంగ్, బి ఈజ్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో
వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.